ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, సైకో కిల్లర్ మూవీస్ వెతుకుతున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ 10 మూవీస్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు. మీరు మీ ఖాళీ సమయంలో మంచి మూవీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ మూవీస్ వాటి స్టోరీతో మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టుపడేస్తాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 మూవీ పేరు డిటెక్టివ్ అజ్వలన్. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ మరియు కామెడీ మూవీ. దీనికి 6.2 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక మర్డర్ జరిగింది అని ఊరి ప్రజలందరికీ తెలుస్తుంది. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్లు లోకల్ డిటెక్టివ్ అజ్వలన్ అనే అతన్ని పిలుస్తారు. వాళ్లకు ఒక ఆధారం దొరుకుతుంది. దానివల్ల ఇది ఒక దొంగ చేశాడు అని తెలుస్తుంది. మూవీలో దొంగ దొరికిపోతాడు, కాని అతను మళ్లీ నేను మర్డర్ చేయలేదు అని చెప్తాడు. అప్పుడే ఊర్లో ఇంకొక మర్డర్ జరుగుతుంది. అయితే మర్డర్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ నెట్ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు కీడమ్. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.3 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో రాధిక అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె పోలీస్ ఆఫీసర్లని సహాయం చేయడానికి సైబర్ సెల్లో పనిచేస్తుంది. కానీ రాధిక యొక్క నంబర్ కొంతమంది లోకల్ గుండాలకు దొరుకుతుంది. పాలు రాధికని చాలా ఎక్కువగా బాధపెడతారు. రాధిక మరియు తన ఫ్యామిలీ మొత్తం కూడా ఆ గూండాలతో బాధపడుతూ ఉంటారు. అప్పుడు రాధిక తన హ్యాకింగ్ స్కిల్స్ ని ఉపయోగించి ఆ గుండాలను ఎలా శిక్షిస్తుందో అనేది ఈ మూవీలో చూడాలి. మూవీ G5 మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు రోజ్ చాచ్. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక మిస్టీరియస్ మూవీ. దీనికి 6.9 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో లూక్ ఆంటోనీ అనే ఒక అతను ఉంటాడు. ఒక మిస్టీరియస్ అతను ఇండియాకి తిరగడానికి వస్తాడు. అప్పుడు సడన్ గా తన భార్య మాయమైపోతుంది. అతను కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అతను తన భార్యని వెతకడానికి ఒక చోటికి వెళ్తాడు. అక్కడ రెంటుకి ఒక రూమ్ తీసుకుని ఉంటాడు. ఎలాగైతే మూవీ ముందుకు వెళ్తుందో డార్క్ రహస్యాలు బయటపడుతూ ఉంటాయి. వీటివల్ల ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీ జియో హాట్‌స్టార్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు ట్రాన్స్. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మూవీ. దీనికి 7.3 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక మోటివేషన్ స్పీకర్ ఉంటాడు. జనాల మధ్యలో మంచిగా ఉంటాడు, కానీ లోపల నుండి అతను చాలా డిప్రెషన్ మరియు కృంగిపోతాడు. అతని ఈ మోటివేషనల్ స్పీకర్ చూసి ఇద్దరు బిజినెస్ మాన్లు అతని ముందు ఒక ఆఫర్ ని ఉంచుతారు. అతను ప్రజల ముందు ఒక పాస్టర్ గా యాక్టింగ్ చేయాలి. దాని ద్వారా భక్తుల నుండి వీళ్లు డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. అతను ఈ డీల్ ని ఒప్పుకుంటాడు, కాని అతను మెల్లమెల్లగా ఈ స్కామ్ లో ఇరుక్కుంటూ పోతాడు. ఈ స్కామ్ నుంచి బయటపడడం అసాధ్యం అని తెలుస్తుంది. అయితే ఈ బిజినెస్ ని వాళ్లు ఎలా నడిపిస్తారు? ఈ బిజినెస్ యొక్క మాస్టర్ మైండ్ ఎవరు? ముందు అతనితో ఏమేం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ప్రైమ్ వీడియోలు అవైలబుల్ గా ఉంది. నెంబర్ 5 మూవీ పేరు పెండ్యులమ్. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మూవీ. మూవీలో అమర్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. తన దగ్గర కొన్ని పవర్స్ ఉంటాయి. వాటివల్ల అతను కలల మాయాజాలం సృష్టించగలడు. అంటే ఎలాంటి మాయజాలమైనా సృష్టించగలడు. అదే మాయజాలంలో డాక్టర్ ముఖేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను చాలా భయంకరంగా ఆ మాయాజాలంలో ఇరుక్కుంటాడు. అతను ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేకపోతాడు. అయితే డాక్టర్ ముఖేష్ ఆ మాయాజాలం నుంచి బయటపడగలడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 6 మూవీ పేరు సెల్ఫీ. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక కాలేజ్ స్టూడెంట్ ఉంటాడు. అతనికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అతను మరి తన స్నేహితులు ఒక గ్యాంగ్స్టర్ యొక్క జాలంలో ఇరుక్కుంటారు. ఒక గ్యాంగ్స్టార్ కొత్తగా అడ్మిషన్ అయిన స్టూడెంట్లని ఇరికిస్తూ ఉంటాడు. అయితే ఆ అబ్బాయి మరియు అతని స్నేహితులు ఆ గ్యాంగ్స్టర్ నుండి ఎలా బయటపడతారు, మిగతా స్టూడెంట్స్లని ఎలా కాపాడుతారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి.
మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 7 మూవీ పేరు పవర్ ప్లే. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.5 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో విజయ్ అనే ఒకతను ఉంటాడు. అతను గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు. అతను కీర్తి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబాన్ని ఒప్పిస్తాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇద్దరి కుటుంబాలు పెళ్లికి ఒప్పుకుంటారు. తను ప్రేమించిన అమ్మాయి కీర్తితో పెళ్లి చేసుకోబోయే లోపే సడన్ గా నకిలీ నోటుల కేసులో అతను ఇరుక్కుంటాడు. అతను చాలా ఘోరంగా క్రిమినల్ రికార్డ్స్ లో ఇరుక్కున్నాడు అని అర్థమవుతుంది. విజయ్కి ఒకవైపు పోలీసులు ఉంటే ఇంకొక వైపు క్రిమినల్ రికార్డు ఉంటుంది. విజయ్ ఇరువైపుల నుండి ఘోరంగా ఇరుక్కుంటాడు. అయితే ఈ మొత్తం స్కామ్ ఏమిటి? దీని వెనుక ఎవరి హస్తముంది? విజయ్ ఈ ప్రాబ్లం నుండి బయటపడతాడా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 8 మూవీ పేరు మారిచి. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ మూవీ. దీనికి 5.8 రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడికి ఒక సీరియల్ కిల్లర్ వస్తాడు. ఆ సీరియల్ కిల్లర్ కేవలం డాక్టర్లని టార్గెట్ చేసి వాళ్లని చాలా ఘోరంగా టార్చర్ చేసి చంపుతాడు. కథలో విజయ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనికి ఈ కేస్ని ఇస్తారు. అయితే అతను ఎలాగైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేస్ని సాల్వ్ చేయాలి. అయితే ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతను ఎందుకని డాక్టర్లను మాత్రమే మర్డర్ చేస్తున్నాడు? విజయ్ ఎలాగైతే ఇన్వెస్టిగేషన్ చేస్తాడో అతని ముందు ఒకదాన్ని మించి ఒకటి ట్విస్టులు వస్తూ ఉంటాయి. అయితే ఆ ట్విస్టులు ఏమిటి? విజయ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కిల్లర్ వరకు చేరుకుంటాడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు క్రైమ్ థ్రిల్లర్తో పాటు మర్డర్ మిస్టరీ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 9 మూవీ పేరు ఏజెంట్ సాయి. ఇది 2019లో రిలీజైన ఒక క్రైమ్ థ్రిల్లర్ మరియు డిటెక్టివ్ మూవీ. దీనికి 8.3 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో సాయి అనే డిటెక్టివ్ ఉంటాడు. అతనికి పోలీసుల కేసులను సాల్వ్ చేయడం ఇష్టం. సడన్ గా సాయికి రైల్వే ట్రాక్ మీద కొన్ని డెడ్ బాడీస్లు దొరికాయి అని తెలుస్తుంది. వాళ్లు ఎవరో ఎక్కడ నుండి వచ్చారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద డెడ్ బాడీలు ఎక్కడ నుండి వస్తున్నాయి, దీనికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్లో ఇది అవైలబుల్గా ఉంది. నెంబర్ 10 మూవీ పేరు అమల. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 3.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో అక్బర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతన్ని ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక కొత్త ఊరికి పంపిస్తారు. అక్కడ ఒకదాని తర్వాత ఒకటిగా అమ్మాయిల మర్డర్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్లిన తర్వాత అక్బర్ ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అతను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది ఒక నార్మల్ కిల్లర్ యొక్క పని కాదు, ఇది ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ యొక్క పని అని తెలుస్తుంది. అంటే ఆ ఊరిలో ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ వచ్చాడు. స్పెషల్లీ అమ్మాయిలను అతను టార్గెట్ చేస్తున్నాడు. అయితే అక్బర్ ఆ సీనియర్ కిల్లర్ని పట్టుకుంటాడా? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతను ఎందుకని అమ్మాయిలను మాత్రమే మర్డర్ చేస్తున్నాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు సీరియల్ కిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో.